ప్రజలు కాదా కాదా అన్నాడు. వాళ్ళు ప్రజల్లో ఒకరు కాదా ప్రజల్లో భాగమే మరి కదా ఆఫ్ కోర్స్. ప్రజల్లో చాలా మంది అడుగుతున్నారు మేము కలిసేటప్పుడు ఈ దరిద్రం ఎన్ని రోజులు మోయాలి ఏంది నాన్సెన్స్ ఈ దరిద్రపు పాలిటిక్స్ ఏంది రేవంత్ రెడ్డి వసూళ్ళు ఏంది అవినీతి ఏంది అరాచకం ఏంది ఏమైనా దెబ్బనేమైనా ఛాన్స్ ఉంటే కూలగొట్టరాదని అడిగిన వాళ్ళు ఇది అడుగుతున్నారు మమ్మల్ని నేను చెప్తున్నా కదా అవును ఎస్ కానీ మేము చేస్తామనలేదే మీరేం చేస్తారు మరి? చెప్తున్నా కదా 5 ఏళ్ళు ఎదురు చూస్తాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు ఎందుకు తెలిసి రావాలంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది ఇంకా తెలియలేదంటారా తెలుస్తున్నది ఇప్పటికి? తెలిసింది కానీ మన దేశంలో రీకాల్ వ్యవస్థ లేదు కదా ఓకే. పాపం అంబేద్కర్ గారు ఎంత మంచోడంటే ఇట్లాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రులు అవుతారు అడ్డగోలు హామీలు ఇస్తారు గద్దెనెక్కుతారు తర్వాత మర్చిపోతారు తర్వాత ప్రజలకు టోపీ పెడతారు అనుకోలే పాపం ఆయన అందుకే రీకాల్ వ్యవస్థ పెట్టలే పెడితే రేవంత్ రెడ్డి నీ పాటికి చిత్తుగా ఓడించి ఆయన ఇంటికి పంపుతారు కానీ కాకపోతే మీరు కూల్ చేస్తారని భయం మాత్రం కాంగ్రెస్ కు ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అందుకే 10 మందిని తీసుకున్నామని కూడా చెప్తున్నారు కదా. బ్రదర్ నేను తీసుకున్నామని ఎక్కడ చెప్తలేరు కదా వాడు ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళకే తెలియదు అది దేవుడి కండువా అంటున్నారు. ఆ 10 మంది ఏ పార్టీలు ఉన్నారో ఇలా దేవుడికి కూడా తెలియదు ఎందుకంటే దేవుడి కండు అంటారు కదా మీరు మరి దేవుడి పార్టీలు చేరినరా ఏ పార్టీ కూడా ఇచ్చారు బీఆర్ఎస్ ఉన్నా అని. అదే దేవుడి పార్టీలు ఏరినరా ఏ పార్టీలు ఏరినరో వాళ్ళకి తెలియదు పాపం కాంగ్రెస్ వాళ్ళకి కూడా అంటే ఎంత దారుణం అంటే ఇలా పరిస్థితి పాపం 10 మందిని గుంజుకపోయాను గొర్రెలను తీసుకుపోయినట్టు ఏ పార్టీలు ఉన్నారో ఒక్కడన్నా చెప్తారా బయటకు వచ్చి 10 మందిలో ఒక్కడికి సిగ్గు ఇజ్జత్ మానం ఉందా ఆ 10 మందిలో ఒక్కలకన్నా అరే ఇంత లేఖి అంటున్నారు కదా మళ్ళీ అఫిడవిట్ ఇచ్చారు టీఆర్ఎస్ లోనే ఉన్నా. వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటలేను బ్రదర్ ఆ 10 మందిని నేను అడుగుతున్నా ప్రతిపక్షంలో వంగని గింత తొందరగా వదిలేసుకుంటారా సిగ్గు 10 మందిని మళ్ళీ క్షమించండి అని వస్తే తీసుకోరా బీఆర్ఎస్ లో? అసలు సమస్యనే 10 మందిని దగ్గరకు రాని సమస్యనే లేదు మా కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే ఆ 10 స్థానాల్లో కొట్లాడుతున్నారో తమ పేగుల దగ్గర కొట్లాడుతున్నారో వాళ్ళకి అవమానం చేసినట్టయితే ఎట్టి పరిస్థితులు అట్లాంటివి జరగవు కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా మీకు వాళ్ళని ప్రజలే బొంద పెడతారు మేమేం చేయాల్సిన అవసరం లేదు ప్రజలే బొంద పెడతారు ప్రజలే చూసుకుంటారు